బీసీ కార్పొరేషన్ ద్వారా వెనుకబడిన కులాల వారికి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 50% సబ్సిడీతో రుణాలు మంజూరు చేయడానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించిందని విజయనగరం బీసీ కార్పొరేషన్ ఈడీ జి పెంటోజీరావు అన్నారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ఆన్లైన్లో ప్రారంభమైందని, 22వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయన్నారు. 140కి పైగా స్కీములు ఉన్నాయని, తమకు ఆసక్తి ఉన్న స్కీమ్ను ఎంచుకోవచ్చని, 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు రుణాలు మంజూరు చేయబడతాయన్నారు. అలాగే మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమం కొనసాగిస్తున్నామని, జిల్లాలో 4,500 మందికి శిక్షణ కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శిక్షణ పూర్తయిన వారికి సర్టిఫికేట్ ప్రదానం చేసి కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామన్నారు. ఈ నెల 15వ తేదీలాగా దరఖాస్తులు అందజేయాలని కోరారు. ప్లాన్ అదేవిధంగా కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులస్తులకు, అదేవిధంగా ఈబీసీ లబ్ధిదారులకు, ఆర్థికంగా వెనుకబడిన లబ్ధిదారులకు, అదేవిధంగా కమ్మ, క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, రెడ్డి కార్పొరేషన్ సంబంధించి వాళ్ళకు కూడా ఎవరైతే 21 సంవత్సరం నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉన్నారో స్వయం ఉపాధి పథకాలు కింద సుమారు 5 లక్షల యూనిట్ కాస్ట్ వరకు, 1,00,000 రూపాయల నుంచి 5 లక్షల యూనిట్ కాస్ట్ వరకు ఆ యూనిట్ బట్టి మరి మంజూరు కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా 50% సబ్సిడీ, 50% బ్యాంకు రుణం అనేది ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఉచిత శిక్షణ అనంతరం ఒక ఎగ్జామినేషన్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఒక సర్టిఫికేట్, ఉచితంగా 6,200 రూపాయలు విలువైన కుట్టు మిషన్ కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఏవైనా మీకు లోన్లు సహాయ సహకారాలు కావాలంటే బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రూపేణా మీకు అందజేయడానికి ఈ కార్యక్రమాన్ని మీరు స్థానిక సచివాలయం ద్వారా కానీ, లేదా ఎంపీడీఓస్ ఆఫీస్, లేదా మున్సిపల్ కమిషనర్స్ ఆఫీస్ ద్వారా కానీ త్వరితగతంగా దరఖాస్తులను రిజిస్టర్ చేసుకుందుగా కోరడమైనది.